సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం జరిగింది ఏంటని కారణం చెప్పిన హోమ్ మినిస్టర్. మరి దీనిపైన అయితే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా ఒక మంచి గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఈ సచివాలయంలోని ఎక్కడైతే ఈ రెండో బ్లాక్ లో ఒక అగ్ని ప్రమాదం జరిగిందో దీని వెనకాల చాలా మటుకు కూడా ఎలాంటి రీజన్స్ ఉన్నాయి, ఎవరైనా కావాలని ప్లాన్ చేశారా లేకపోతే న్యాచురల్ గానే జరిగిందా, ఇట్లా రకరకాల కోణాల్లో మాత్రం పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ పనిచేస్తుంది. అయితే మొత్తానికైతే ఎప్పుడైతే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందో అప్పుడు అందరూ కూడా దీని గురించి అంటే ఇది ఎందుకు జరిగింది, ఎందుకోసం చేశారు, మెయిన్గా వాళ్ళు కూర్చునే బ్లాక్లో అది రెండో బ్లాక్లో ఎట్లా అంటే హోంమంత్రి వంగలపూడి అనిత కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడే వాళ్ళు కూర్చొని దేని గురించి అన్న మాట్లాడుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తూ ఉంటారంట. సో మెయిన్గా ఈ బ్లాక్లోనే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, మెయిన్గా పవన్ కళ్యాణ్ ఉండే చోటనే ఎందుకు జరిగింది అనే విషయం గురించి చాలా మంది కూడా దీని గురించి ఆలోచించడం, అటు చంద్రబాబు నాయుడుతో కూడా ఇక్కడ హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడడం కానీ సో ఇదంతా కూడా జరిగిపోయింది. సో మెయిన్గా మీడియా ముందుకు వచ్చి వంగలపూడి అనిత ఏం చెప్పిందండి, సో ఎక్కడైతే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా కూడా జరిగిందని అయితే ఇక్కడ చూసిన వాళ్ళు కానీ దాన్ని చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పారు. సో మరి దానికి తోడు ఇక్కడ వంగలపూడి అనిత మాత్రం సో మొత్తానికి ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదానికి ఓన్లీ షార్ట్ సర్క్యూటే కారణమా అంటే దాని వెనకాల ఇంకేదైనా ప్లానింగ్ అయినా ఉండొచ్చు, ఎవరైనా కావాలైనా ఇది చేయించి ఉండొచ్చు అనే విధంగా వివిధ కోణాల్లో కూడా మేము దీన్ని దర్యాప్తు చేయిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత కూడా చెప్పింది. సో వెంటనే అక్కడ చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం కానీ ఇక మీదట ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా కంప్లీట్ గా మేము పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాము, అన్ని ఏర్పాట్లు కూడా చేయిస్తున్నామనే విధంగా కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గురించి మాట్లాడడం కానీ చూడడానికి వచ్చే ప్రజలు కానీ తండోపు తండాలుగా వస్తూ ఉన్నారు. సో మరి ఈయన ఒక డిప్యూటీ సీఎం గానే కాకుండా 5 శాఖలకు మంత్రిగా అదే విధంగా ప్రజల పట్ల ఎనలేని శ్రద్ధ అంతా కూడా చూపిస్తున్నాడు కాబట్టి ఎవరైనా కావాలని కూడా చేయించి ఉండొచ్చేమో అనే విధంగా చెప్పారు. అండ్ అక్కడికి వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా 8 minutes లో మంటలన్నీ కూడా అదుపు చేయడం కానీ అండ్ ఆ బ్లాక్ మొత్తం కూడా పొగలు మొత్తం కూడా కమ్ముకున్నాయంట. సో వాళ్ళందరూ కూడా వెంటనే బయటికి వచ్చి ఏం జరిగింది ఏంటంటే వెంటనే అక్కడ సమాచారం అందించి వాళ్ళు కూడా వెంటనే వాటిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కాకపోతే దీన్ని నార్మల్ విషయంగా తీసుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బయట ఉన్న వాళ్ళు చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు మనకు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు ఏం చేద్దాం అనే విధంగా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎంత మన వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా నమ్మేటట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేమైనా ఉసిగొల్పే అవకాశాలు కూడా ఉంటాయి, పనిచేసే వాళ్ళని కూడా డబ్బులతో మభ్యపెట్టి ఏదో ఒకటి చేయండి అనే విధంగా ఉసిగొల్పే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క ఇన్సిడెంట్ ని కూడా మనం నార్మల్ గా తీసుకునే పరిస్థితి అస్సలు లేదు. ఖచ్చితంగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనే అయినప్పటికీ కూడా దీన్ని కంప్లీట్ గా దర్యాప్తు చేపిస్తున్నాం అనే విధంగా అయితే హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పింది. చూద్దాం మరి దీని గురించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. ఇక మీదటైతే ఇలాంటివి కాకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా చిన్నగా తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. మరి దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి చూడాలి.